హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 46వ భాగం. ప్రతిసారి ఇలా వదిలేస్తానని కూడా అనుకోకు. ఎవరికైనా పేషెన్స్ అనేది ఒక లిమిట్ వరకే ఉంటుంది. అది క్రాస్ చేస్తే నాలో రాక్షసుని చూస్తావు. బీ కేర్ఫుల్ అన్న సిద్ధార్థ్ మాటలు పదే పదే చెవుల్లో మెదులుతుంటే చదువుతున్న బుక్కుని కోపంగా విసిరి కొట్టింది శిఖర. అసలేమనుకుంటున్నాడు వాడు? అక్కడికి నేనేదో కావాలని వాణ్ణి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నాడు. వాడే కదా అనవసరంగా నా జోలికొస్తున్నాడు అని తనలో తనే తిట్టుకుంటుంటే శృతి కంగారుగా వచ్చి, ఏమైందక్కా, అలా ఉన్నావేంటి అని అడిగింది. ఏం లేదులే, నువ్వెళ్ళు అని పంపించేసి చిరాగ్గా చాప వేసుకుని పడుకుంది. బార్లో ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతున్నాడు రంజిత్. రేయ్, చాల్రా, ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశావు అని కరణ్ ఆపబోతుంటే అతన్ని విసురుగా తోసేసి బాటిల్ మొత్తం ఫినిష్ చేసి దాన్ని గట్టిగా నేలకేసి కొట్టాడు. ఏంట్రా ఇంత కోపం అని సతీష్ అడిగితే, కోపం కాదురా, బాధ. ఏం చేద్దామని మార్టిన్ గాన్ని ఇన్వాల్వ్ చేశానో అది జరగకపోగా సిద్ధుగాడు వాడి బెండు తీసి వదిలాడు. ఛ అని కోపగించుకుంటుంటే, నిజమే, వాడికి బాక్సింగ్ వచ్చని తెలుసుగాని ఇంత బాగా వచ్చని తెలియకపోయింది. లేదంటే అసలు ఈ పందానికి ఒప్పుకునే వాళ్లమే కాదు అన్నాడు కరణ్. నన్ను జైలు కూడా లెక్కించిన శిఖరని అందరిలో నన్ను తగ్గించేస్తున్న సిద్ధుగాడిని ఏమీ చేయలేకపోతున్నా అని గట్టిగా అరుస్తూ ఫ్రస్ట్రేట్ అవుతుంటే, ఖచ్చితంగా మనకు టైం వస్తుందిరా, అప్పుడు ఇద్దరూ ఒకేసారి దొరుకుతారు, చూస్తూ ఉండు అంటూ రంజిత్ ని కూల్ చేసి అతి కష్టంగా అక్కడి నుండి తీసుకెళ్లాడు సతీష్, కరణ్లు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సిద్ధు, కమిన్ అంటూ లోపలికి పిలిచాడు ప్రిన్సిపల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటిలా వచ్చావు? ఏం లేదు సార్, ఒక కాంపిటీషన్లో విన్ అయ్యాను. ప్రైజ్ మనీ 2 lakhs. అది మన కాలేజ్కి డొనేట్ చేద్దామని వచ్చాను. ఏంటి, 2 lakhs డొనేట్ చేస్తున్నావా? అవును సార్. అదేంటి, అంత డబ్బు నీ దగ్గరుంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా. నాకేమైనా కావాలంటే మా డాడీని అడుగుతాను, ఇవ్వకపోతే గొడవ పడైనా తీసుకుంటాను. బట్ కాలేజ్ ఫండ్స్ కొంచెం తక్కువ ఉన్నాయని విన్నాను, అందుకే ఇవ్వాలనిపించింది. తీసుకోండి సార్ అంటూ చెక్ ఇచ్చాడు. దాన్ని చూస్తూ, వెరీ గుడ్ సేత్, ఇది నీది చాలా బ్రాడ్ మైండ్ అంటే నవ్వి, ఓకే సార్, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు. సిద్ధార్థ్ వెళ్ళగానే శరత్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు ప్రిన్సిపల్. ఏంటి, మావాడు 2 lakhs డొనేట్ చేశాడా? కానీ అంత డబ్బు? నిన్న అందరూ కలిసి ఎవరికీ తెలియకుండా వాళ్ళు చేసిన గొప్ప పని చెప్పాడు. అనుకున్నా ఇలాంటి పని ఏదో చేస్తుంటాడని అని శరత్ కోపంగా అంటుంటే, సర్లేరా, కాని గెలిచిన డబ్బుని వాడుకోకుండా డొనేట్ చేశాడు చూడు, అక్కడ మీ వాడు నాకు తెగ నచ్చేశాడు అన్నాడు శరత్కి స్నేహితుడైన ప్రిన్సిపల్. నచ్చాడు కదా అని దీన్నిలాగే ఎంకరేజ్ చేయకు. నాకు తెలుసులేరా అని కాసేపు మాట్లాడి పెట్టేశాడు. సిద్ధుతో నిన్న జరిగిన ఇన్సిడెంట్ పూర్తిగా వదిలేసి ఎప్పట్లా కాలేజ్కి వెళ్తుంది శిఖర. అదేంట్రా, వచ్చిన డబ్బంతా ప్రిన్సిపల్కి ఇచ్చేశావు, నీ దగ్గర పెట్టుకోవాల్సింది అని సుజీ అంటే, ఎందుకు అని అడిగాడు. ఎందుకంటావేంట్రా, అవసరానికి పనికొస్తాయి కదా అన్నాడు కుమార్. అవి తీర్చడానికి మన పేరెంట్స్ ఉన్నారులే, కానీ ఈరోజు నాకు క్లాస్కి వెళ్లాలనిపించట్లేదు. నిజమే బావా, ఎటు నిన్న గెలిచావు, ప్రైజ్ మనీ కూడా ఇచ్చేశావు కాబట్టి ఈరోజుకి అలా సినిమాకెళ్ళి ఎంజాయ్ చేద్దామా అన్నాడు వెంకీ. సుజీ, నీకోకేనా అని అడిగితే ఓకే అనడంతో అయితే పదండి వెళ్దాం అనుకుని వెళ్తుంటే అప్పుడే కాలేజ్ లోపలికి అడుగు పెడుతుంది శిఖర. అరే, మన హిట్లర్ బేబీ, ఒక రకంగా తను రెచ్చగొట్టడం వల్లే నేను విన్ అయింది అనుకుని, మీరెళ్ళండి, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? వెళ్ళండ్రా, వస్తాను అనడంతో అందరూ పార్కింగ్ సైడ్ వెళ్ళిపోయారు. గుడ్ మార్నింగ్ డెవిల్ అంటూ అందరూ వెళ్ళగానే శిఖర ఎదురుగా నిలబడ్డాడు సిద్ధు. నువ్వా అనుకుని చిరాగ్గా చూసి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంటే తన ముందు నిలబడి వెనక్కి నడుస్తూ, ఎందుకు ఎప్పుడు చూసినా అంత కోపంగా ఉంటావు అని అడిగాడు. నా మొహమే అంతలే. అలాగా,
బట్ నువ్వు కోపంగా ఉన్నా చాలా బాగుంటావు తెలుసా. రేయ్, నాతో నీకు మాట్లాడడం కానీ చూడడం కానీ అస్సలు ఇష్టం లేదు. నోరు మూసుకొని పో అని నడుస్తుంటే, అవునా సరేలే, కానీ రేపటి నుండి ఇది ఫాలో అవుతా. ఈరోజైతే మా ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా. రాను. ఎందుకు? నీలాంటి వాడితో అడ్డమైన చోట్లకు వెళ్లే అలవాటు నాకు లేదు. నేను మాత్రం అందరితో వెళ్ళిపోతా, అందుకే పిలుస్తున్నా, రావచ్చు కదా అంటే ఒక్క క్షణం ఆగి పళ్ళు రాలిపోతాయి. నా పళ్ళు బానే ఉన్నాయి శిఖరా. యూడియట్ అని వెళ్ళిపోతుంటే, ప్లీజ్ డెవిల్, ఒక్కసారి రావచ్చుగా నా కోసం. నిన్న జస్ట్ సరదాగా ఏడిపించాలనుకున్నా, అంతేకాని నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఇంకా నా మీద కోపంగా ఉంటే నీకు సారీ కూడా చెప్తాను. నీ బోడి సారీ నాకక్కర్లేదు అని వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకున్నాడు సిద్ధార్థ్. చురుగ్గా వెనుతిరిగి చూసింది. సారీ సారీ అంటూ చెయ్యి వదిలేస్తూ, అలా చూడకే, నీ కప్పకళ్ళకి భయపడి చచ్చేలా ఉన్నాను అని భయం యాక్ట్ చేస్తూ చెప్తుంటే, రేయ్ నిన్నూ. అబ్బా, కాసేపు నేను చెప్పేది విను. ఏం చెప్తావురా చెప్పు. ఒక్కసారి నాతో సినిమాకి చెప్పావుగా, ఇక బయలుదేరు. వెళ్ళను, నువ్వు నాతో రా. నాకు నీతో సినిమా చూడాలనుంది. ఎందుకు నన్నిలా జిడ్డుగా పట్టుకున్నావు? ఏమో తెలీదు, కానీ నాకెందుకో నీతో టైం స్పెండ్ చేయాలనుంది, అందుకే అడుగుతున్నా. అంటే నేను నీతో తిరిగే అమ్మాయి లాంటిదని అనుకున్నావా? అర్థం కాక అంటే అదే, సినిమాలకి షికార్లకని చెప్పి బైక్లో నన్ను గట్టిగా హక్ చేసుకుని కూర్చుంటే, నువ్వు గాల్లో తెలుతూ బైక్ డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వచ్చినప్పుడు కావాలని బ్రేక్ వేయగానే నేను గట్టిగా వచ్చి నీకు టచ్ అవుతాను, అప్పుడు అని ఫ్లోలో శిఖర చెప్పబోతుంటే, ఓ ఓ ఓ ఏంటిది, సినిమాలు ఎక్కువ చూస్తావా? రియల్గా అలాంటివేమీ జరగవు మేడం, నేను అలాంటివాణ్ణి కాదు. ఆహా, నువ్వెలాంటివాడివో నాకు బాగా తెలుసు. ఆ రోజు హారికని బైక్లో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకోబోయావు, నేను చూడలేదనుకున్నావా? అబ్బా, ఆ రోజు తను అర్జెంటుగా ఇంటికెళ్లాలంటే తీసుకెళ్లాను. ఇక నువ్వు చూసిందంతా నువ్వు ఉడుక్కుంటావని కావాలని యాక్ట్ చేశాను, ప్రామిస్ అంటూ గొంతు దగ్గర చేయి పెట్టుకుని చెప్తుంటే, నటించకు, నిన్ను చూసి నేనెందుకు ఉడుక్కుంటాను? ఏదోలే, నా కర్మకాలి ఆ రోజు అలా చేశాను. ఓకే, పాస్ట్ అంతా వదిలేద్దాం, మనం ఫ్రెండ్స్ అవుదాం అంటూ చెయ్యి ముందుకు పెట్టాడు సిద్ధు. నీతో ఫ్రెండ్షిప్పా? అస్సలు చేయను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓహో, ఎలా ఈ పిల్ల, నేనేం చెప్పినా వినదే. ఏంటో, అయినా సిద్ధు అదసలే గయ్యాల్దని తెలుసు కదా, మళ్ళీ దాన్నెందుకురా గెలుకుతావు అని అసహనంగా వెనుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. వీళ్ళని దూరం నుండి చూస్తున్న రంజిత్, వీడేంట్రా హచ్చుకుక్క పిల్లలా ఎప్పుడూ దాని చుట్టే తిరుగుతున్నాడు. అవును గురు, నాక్కూడా అదే డౌట్గా ఉంది. కాలేజ్ స్టార్ట్ అయి దాదాపు 6 నెలలవుతుంది, వీడెప్పుడు చూడు ఆ శిఖర వెనకే ఉంటాడు అన్నాడు కరణ్. కొంపతీసి దీన్నిగాని ప్రేమిస్తున్నాడా అనుకోగానే రంజిత్ పెదవుల మీద వికృతమైన నవ్వొచ్చేసింది. ఎప్పట్లా బైక్ మీద కాలేజ్కి ఎంటర్ అయిన సిద్ధు బైక్ పార్క్ చేసి ఒక చేత్తో బుక్స్ మరో చేత్తో కీస్ పైకి ఎగిరేస్తూ వస్తుంటే, దారిలో ఓ ఫ్రెండ్ కనిపించడంతో అతనితో మాట్లాడుతూ వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే శిఖర తనకి ఆపోజిట్గా వస్తుంది. వీళ్ళిద్దరినీ దూరం నుండి చూసిన రంజిత్ పక్కనే ఉన్న సతీష్కి చెవిలో ఏదో చెప్పడంతో డన్ అన్నట్టు థమ్ ఫింగర్ చూపించి వెళ్లాడు రంజిత్. క్లాసెస్కి ఇంకా టైం అవుతుండడంతో దాదాపు స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు. సతీష్ ఎవ్వరికీ కనిపించకుండా బుక్స్ మధ్య ఆయిల్ బాటిల్ పెట్టుకుని ఎవ్వరికీ డౌట్ రాకుండా కరెక్ట్గా సిద్ధు నడిచేదారికి స్ట్రెయిట్గా పోసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందరూ ఎవరి గోలల్లో వాళ్ళుండడం వల్ల ఇదెవ్వరూ గమనించలేదు. ఇదేం గమనించని సిద్ధు ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తున్న సిద్ధార్థ్ ఆయిల్ మీద కాలు వేయడం, కాలు జర్రున జారి తన చేతిలో ఉన్న బుక్స్ అన్నీ కింద పడిపోవడం, సిద్ధు డైరెక్ట్గా జారుతూ వెళ్లి ఎదురుగా వస్తున్న శిఖర మీద పడిపోవడం ఒకేసారి జరిగితే, సడన్ గా మీద పడిన సిద్ధు వెయిట్ ని బ్యాలెన్స్ చేయలేక వెనక్కి పడిపోయింది శిఖర. తన మీద పడిన సిద్ధార్థ్ కూడా శిఖరతో పాటు వెనక్కి పడిపోయాడు. దానికి తోడు పక్కనే స్టెప్స్ ఉండడంతో ఒకరినొకరు హత్తుకున్నట్టే మెట్ల మీద నుండి జారుతూ ఆఖరి మెట్టు వరకు దొర్లుకుంటూ వెళ్లి ఆఖరి మీదకొచ్చేసరికి శిఖర కింద, సిద్ధు తన మీద పడిపోయారు. అనుకోకుండా జరిగిన సంఘటనకి స్టూడెంట్స్ మొత్తం నోర్లు తెరుచుకుని పిన్ డ్రాప్ సైలెంట్ గా చూస్తున్నారు. సిద్ధార్థ్ చేతులు శిఖర చుట్టూ పెనవేసి ఉన్నాయి. శిఖర చేతులు సిద్ధు గుండెల మీదున్నాయి. నిప్పులు చెరిగే కళ్లతో చూస్తూ సిద్ధుని తోసేయడంతో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్కి అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న సిద్ధార్థ్ అప్పుడు స్పృహలోకొచ్చి ఫాస్ట్గా పైకి లేచి నిలబడ్డాడు.
వెనకే పైకి లేచిన శిఖర పూర్తిగా కిందకు జారిపోయిన తన పైటని సరిచేసుకుని చుట్టూ చూడగానే అందరూ వాళ్ళిద్దరినీ చూసి ఎవరికి వాళ్లే నవ్వుకుంటున్నారు. దాంతో శిఖర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సిద్ధార్థిని చంపేసేలా చూస్తుంటే శిఖర ఐఎమ్ సారీ బై మిస్టేక్ అని సిద్ధు అంటుండగానే కోపం ఆపుకోలేక ఇడియట్ అంటూ కన్నీళ్లతో సిద్ధార్థ్ చెంపల్ని ఎడాపెడా వాయించింది. శిఖర నేను చెప్పేది విను అంటున్నా వినకుండా కొడుతుంటే కోపంగా తన మెడ పెట్టుకుని చెప్తుంటే అర్థం కదా నీకు? నేను కావాలని చేసింది కాదు అంటున్నాను కదా అని కోపంగా అడిగాడు. ఛీ అంటూ తన చేతులు విదిల్చుకొని వాష్రూం వైపు వెళ్ళిపోయింది. ఛ అంటూ చుట్టూ అందర్నీ కోపంగా చూసేసరికి వాళ్లంతా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. రంజిత్ ఎర్రగా అయిపోయిన సిద్ధు చెంపల్ని చూస్తూ ఏంటి సిద్ధు ఇది? నువ్వేదో బై మిస్టేక్ మీద పడితే ఇంతమంది ముందు ఇలా కొట్టేసింది. చిచి ఆ దశలు ఆడదేనా? ఒకసారి అటు చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుకుంటున్నారో అని రంజిత్ అంటే దూరం నుండి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి సిద్ధార్థ్కి. బాబోయ్, సిద్ధుని ఆ శిఖర ఏంటి అలా కొట్టేసింది? పెద్ద హీరోలా ఫోర్స్ కొడతాడు. ఆడదాని చేతిలో చెంపదెబ్బ తిన్నవాణ్ణి ఏమంటారో తెలుసా అని ఎవరో నవ్వుకుంటున్నారు. ఆ మాటలకి చాలా అవమానంగా అనిపించింది సిద్ధార్థ్కి. ఆ శిఖర గురించి ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు అందరి ముందు ఏం చేసిందో అని సతీష్ అంటే సర్లేరా మనకెందుకు పద వెళ్దాం అని రంజిత్ వెళ్ళిపోయారు. సిద్ధు హాస్పిటల్కి వెళ్దామంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అని రంజిత్ చెప్తూ వెళ్తుంటే కోపంగా ఎందుకు? అదే చెంపలు మరీ వాచిపోయినట్టున్నాయి కదా అందుకు. షాడప్ అండ్ గెట్ అవుట్ అని గట్టిగా అరిచేశాడు వాళ్ళని ఆ మాటలకి. సారీ సిద్, నువ్వు మూడాఫ్ అయినట్టున్నావు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. సిద్ధు ఏమైందిరా? ఆ శిఖర నిన్ను కొట్టిందంట అని పరుగు పరుగున వచ్చింది సుజీ. ఎంత పొగర్రా దానికి? పద దాని సంగతేంటో ప్రిన్సిపల్ దగ్గర తేలుద్దాం అని కుమార్ అంటే తేల్చాల్సింది అక్కడ కాదు, మీరు వెళ్ళండి. అది కాదురా, పొరపాటున జరిగిన దానికి కొట్టడమేంటి అని వెంకీ అంటే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి, గెట్అవుట్ అంటూ సిద్ధార్థ అరిచిన అరుపుకి పదండ్ర వెళ్దాం, వాడి మూడ్ బాలేదు అనుకుని ముగ్గురు వెళ్ళిపోయారు. శిఖరా, ఇంతమంది ముందు నన్ను కొట్టావు కదా, నిన్ను వదిలిపెట్టను అంటూ కోపంగా తనెళ్లిన వైపు వెళ్ళాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా చాలా బాగుంది కదా. ఫ్లాష్ బ్యాక్ లో మొత్తానికి రంజిత్ చేసిన పని వల్ల అందరి ముందు ఇష్టం వచ్చినట్టు సిద్ధార్థ్ని కొట్టేసింది శిఖర. దానితో చాలా అవమానంగా ఫీల్ అయిన సిద్ధార్థ్ ఇన్సిడెంట్ అతని మనసులో బలంగా పతుకుపోయింది. ఇప్పుడు తన వెనకే వెళ్ళాడు. ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ వెంటనే ఓపెన్ అయితే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.